హలో అండి అందరికీ తోటకూర ఫ్రై రెసిపీ. తోటకూర ఫ్రై ఇంగ్రీడియంట్స్ అండ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయినాక పోపు దినుసులు, కరివేపాకు ఫ్రై చేసుకోండి. అండ్ ఆనియన్స్ వేసుకోండి. ఆ క్లిప్ మిస్ అయింది, చిన్న టిప్ అండి. సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే ఫ్రై అవుతాయి, లైట్గా ఫాస్ట్గా ఫ్రై అవుతాయని. తోటకూర వేసుకోండి. తోటకూర వేసుకున్నాక కొంచెం పసుపు మొత్తం కలుపుకోండి. గంటితో కలుపుకున్నాక మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 2 minutes మగ్గనియండి. మగ్గనిచ్చినాక ఒకసారి మూత తీసి ఒకసారి మళ్ళీ కలపండి. కలిపి ఇంక అట్లానే మూత పెట్టకుండా కలుపుతూనే ఉండండి. ఫ్రై అయిపోయినాక దగ్గరకు వచ్చేస్తుంది. అట్లా ఫ్రై చేసుకుంటూ ఉండండి, అడుగంటకుండా. ఫ్రై అయిపోయింది. కొంచెం కారం వేసుకోండి, ఎందుకంటే నేను ఫస్ట్ ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి నేను ఎక్కువ వేసుకోలేదు. 1 స్పూన్ కారం వేసుకున్నాను. కొంచెం కలుపుకొని ప్లేట్ పెట్టేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.